వాడు లాస్ట్ లో ఉన్నట్టు వాడు బాపడేలా వినాయక నీ మూర్తికే మా మొదటి ప్రణామం. వినాయక నీ మూర్తికే మా మొదటి ప్రణామం. నీవు కొలువున్న మా మనసే నిరతము ఆనందదామం. నీవు కొలువున్న మా మనసే నిరతము ఆనందదామం. వినాయక నీ మూర్తికే మా మొదటి ప్రణామం. తలచును నీ శుభనామం. వాణి బ్రహ్మలు కూరిమి తోడ చేతులు నీ గుణగానం. పార్వతీదేవి హృదయ విహారీ. పార్వతీదేవి హృదయ విహారీ. శివశ్రుతి గణనాదా. వినాయక నీ మూర్తికే మా మొదటి ప్రణామం. వినాయక నీ మూర్తికే శతకోటి ప్రణామం. Opportunities and success. I invite all the dignitaries, business leaders, distinguished guests who have assembled here at Mother Teresa Institute of Engineering and Technology. We honor the accomplishments of students who have been placed with different firms. It provides us with a sense of accomplishment, appreciation and inspiration while refreshing ties between academia and industry. Our institution's dedication to students' achievements and professional development is evident on this important day. On this occasion, it gives me immense pleasure to welcome our Secretary and Correspondent, Dr. M. Ravindra Babu Garu, to the dais. He is the workaholic icon of Mother Teresa Institution. Inspires all the students here. Politician. He is a 5-time legislator and current member of Legislative Assembly. He is a man known for his development, focused initiatives, and he actively supports infrastructure and welfare projects in the constituency. I invite Sri N. Amarnath Reddy Garu to come on to the dais. Please be seated. Please be seated, sir. Thank you, sir. Now, I am pleasure to invite our versatile educated laureate, Dr. R. Rajendra Reddy Garu, Academic Director of Mother Teresa Institution. He is a man of values and never compromises in any interdisciplinary activities in the campus. A warm welcome, sir. Thank you, sir. Now, I welcome all the principals of sister institutions, HODs, teaching and non-teaching staff, print and electronic media, placement partners, recruiters, and company representatives, and my dear students to this. చైర్మన్ గారు సునీల్ గారు,
పెద్దలు, ముఖ్యంగా అందరికీ కూడా అంటే రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఇంకా విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిస్తూ ఉండేటువంటి డాక్టర్ రాజేందర్ రెడ్డి గారు, కళాశాలకు సంబంధించినటువంటి ప్రిన్సిపాల్స్, నాతోటి వచ్చినటువంటి నా సహచరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. అదేవిధంగా విద్యార్థులకు నా శుభాకాంక్షలు. ఈరోజు మదర్ తెరిసా ఇన్స్టిట్యూషన్స్ లో ప్లేస్మెంట్ కార్యక్రమం మనం మొదలు పెట్టబోతున్నాం. అంటే ఎందుకంటే 2-3 విషయాలు ఈ సందర్భంగా మీకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో నేను మొట్టమొదటగా ఇదే కాలేజీలో ప్లేస్మెంట్ మొదలు పెట్టాం అనుకుంటున్నాను. ఆ తర్వాత 2008-9లో అప్పటి నుంచి కూడా చాలా ఇన్స్టిట్యూషన్స్, చాలా ఇన్వెస్టర్స్ సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. అయితే ఈరోజు దాదాపు ఒక రిప్యూటెడ్ కంపెనీస్ అన్ని కూడా 25 కంపెనీలకు సంబంధించినటువంటి హెచ్ఆర్స్ కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ప్రతినిధులు ఈరోజు ఇక్కడ ప్లేస్మెంట్ తీసుకోవడానికి రావడం అనేది నిజంగా కూడా ఇన్స్టిట్యూషన్ కూడా అదొక గౌరవం. ఎందుకంటే ఇన్స్టిట్యూషన్ లో మంచి పేరుండి ఆ ఇన్స్టిట్యూషన్ కు మంచి రిజల్ట్స్ వస్తే ఆ ఇన్స్టిట్యూషన్ నుంచినే కూడా ఎక్కువగా కూడా ప్లేస్మెంట్లు వచ్చే అవకాశం ఉంది. ఆ ఇన్స్టిట్యూషన్ కే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్లు ఎవరైతే పెడతారో వాళ్ళు అక్కడి నుంచి ప్లేస్మెంట్లు తీసుకోవడానికి కూడా అవకాశం ఉందని చెప్పి ఈ సందర్భంగా కూడా నేను తెలియజేసుకుంటున్నాను. దానికి సంబంధించి ఆ కృషి ముఖ్యంగా కాలేజ్ మేనేజ్మెంట్ కే దక్కుతుంది. ఇక్కడ విద్యాబుద్ధులు నేర్పించేటువంటి ప్రిన్సిపాల్స్ కానీ ఆ స్టాఫ్ కే దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా కూడా మీ అందరికి కూడా తెలియజేసుకోవడం జరుగుతుంది. గతంలో ఎన్నికలకు మునిపే ఒకసారి వచ్చి మీ అందరితో కూడా కలిసా, నేను కానీ ఆ రోజు ఎంపీ క్యాండిడేట్ కానీ. ఆ రోజు కూడా నేను ఒక మాట చెప్పాను మీకు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే అందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయని. ఈ 5 నెలల్లో రాష్ట్రంలో మీరందరూ కూడా చూస్తూ ఉంటారు, ఈరోజు మీడియా ద్వారా చూస్తున్నారు, రకరకాలుగా కూడా మీరందరూ గమనిస్తూ ఉంటారు. ఆయన వచ్చిన రోజు నుంచి ఈ రోజు దాకా కూడా గతంలో ఇన్వెస్టర్స్ కానీ ఇండస్ట్రీస్ ఇక్కడ ఎవరైనా పెట్టాలంటే ఎంత భయపడుతున్నారో దాన్ని అధిగమించి ఈ రోజు దాదాపు లక్షల కోట్ల రూపాయలు మళ్ళీ మేము ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తాం, మేము వస్తామని చెప్పే ప్రయత్నం జరిగిందంటే, అదే విధంగా ఈరోజు మనకు ఐటీ మినిస్టర్ గా లోకేష్ బాబు ఎవరైతే ఉన్నారో అయిన తర్వాత దాదాపు 20 రోజుల పాటు అమెరికాలో రకరకాలైనటువంటి ప్రపంచంలో అన్ని చోట్ల కూడా అక్కడ ఇన్వెస్టర్స్ కు ఒక నమ్మకాన్ని కలిగించేటువంటి కార్యక్రమం 5 నెలల్లో చేశారు. దాని ఫలితమే రాబోయే సంవత్సరంలో ఎక్కువ ఆంధ్ర రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఈ సందర్భంగా కూడా మీ అందరి దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకు ఈ విషయాలు చెప్పాల్సి వస్తుందంటే, ఈ రాష్ట్రానికి అన్ని రకాలైనటువంటి అవకాశాలు ఉన్నాయి, వనరులు ఉన్నాయి. వాటిని సక్రమంగా ఉపయోగించుకోవడం అనేది ఈ రాష్ట్రంలో ఎవరైతే పాలకులు ఉంటారో వాళ్ళపైన ఆధారపడి ఉంటుంది. నేను మిగతా ప్రభుత్వాలను కానీ ఎవరిని కానీ రాజకీయాలు మాట్లాడదలుచుకోలే. అయితే గతంలో నేను కూడా పరిశ్రమ శాఖ మంత్రిగా పనిచేశా, రాజకీయంగా చిన్నప్పటి నుంచి కూడా నాకు అనుభవం ఉంది. కాబట్టి గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి నష్టం, ఈ యొక్క స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడూ కూడా ఇంత నష్టం జరగల. ఆ నష్టం అనేది పూర్తిగా ఈ రోజు ఏదో మాలాంటి వాళ్ళకి కాదు, కానీ ముఖ్యంగా ఎదగాల్సినటువంటి మీలాంటి విద్యార్థులకు, మీలాంటి యూత్ కి ఆ నష్టం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా చెప్పక తప్పదని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే గతంలో మనం మన పలమనేరు పరిసర ప్రాంతాల్లో కూడా చాలా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చాం. ఈ రోజు మీరు అందరూ ఉన్నారు, అందరూ ఉద్యోగ అవకాశాలు లేకపోయినా కొంతమంది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టుకోవచ్చు. ఈ రోజు ఎంఎస్ఎంఈలకు సంబంధించినటువంటి గతంలోనే మనకు గండ్రాసుపల్లిలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక ఎంఎస్ఎంఈ పార్క్ తీసుకొచ్చాం. ఇంకా దాంట్లో చాలా ఖాళీలు ఉన్నాయి. ఇప్పుడిప్పుడే మళ్ళీ కర్ణాటక నుంచి కూడా కొంతమంది ఇక్కడికి రావాలా, ఇక్కడ పెట్టాలని చూస్తున్నారు. అదేవిధంగా పలమనేరు ఆనుకొనే మనం ఒక ఇండస్ట్రియల్కి సంబంధించినటువంటి ఆటో నగర్ కూడా తీసుకొచ్చాం. దాంట్లో కూడా సైట్లు ఉన్నాయి. ఈరోజు వాటిల్లో ఎవరైనా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టాలంటే ఈరోజు చాలా అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలు కూడా మీరు సద్వినియోగం చేసుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ పరంగా మీకు కావాల్సినటువంటి అనుమతులన్నీ కూడా సింగిల్ విండో సిస్టమ్ కింద
డైరెక్ట్ గా మీరు అప్లై చేస్తేనే మీకు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు దానికి కావాల్సినటువంటి మీకు ఆ లోనింగ్ కానీ రకరకాల మీకు ఏ రకమైనటువంటి ప్రోత్సాహకాలు ఈ రోజు ప్రభుత్వం నుంచి రావాలనో అవన్నీ ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు దీనిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. ఇకపోతే ఈ రోజు ఎవరైతే మనకి ప్లేస్మెంట్లు ఉన్నాయో దీనికి సంబంధించి మనకు ఒక స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి కూడా ముఖ్యంగా దానిపైన మనం ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మన స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోకపోతే వచ్చిన వాళ్ళు ఏ రకమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏ రకమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ వస్తాయో వాళ్ళకి కావాల్సినటువంటి స్కిల్స్ ఏమున్నాయో అవి మనం డెవలప్ చేసుకోగలిగితే మీకు ప్లేస్మెంట్లకు సంబంధించి ఎక్కడా కూడా ఇబ్బంది ఉండేటువంటి అవకాశం లేదు. దానిపైన నా గతం నుంచి కూడా దృష్టి ఉంది. గడిచిన నేను అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు ఒక స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్ కోసం ప్రయత్నం చేశారు. 5 సంవత్సరాలు మరుగున పడ్డది. మొన్న ఎన్నికలకు ముందు ఒక 6 నెలల ముందు అది లైమ్ లైట్ లోకి వచ్చి దాదాపు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి 200 కోట్ల రూపాయలతో ఆ స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్ శాంక్షన్ అయితే నేను ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదట చాలా మంది ముఖ్యమంత్రితో డైరెక్ట్ గా పోయి నేను ఆ రోజు మాట్లాడుతూ ఉండేది వేరే విషయం కాదు. ఆ స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్ నాకు పలమనేరకు కావాలా, ఎందుకంటే గత ప్రభుత్వంలో దాని ఇక్కడికి మనం నేను తీసుకొస్తే అది ఇంకొక చోటకి తీసుకుపోయారు. ఆ ఊరు అవసరం లేదు కానీ ఆ ఊరు పేరు నేను చెప్పదలుచుకోలే. బట్ ఆ రోజు తీసుకెళ్లారు. అది నేను తెచ్చింది నాకు ఇవ్వాలని నేను ముఖ్యమంత్రి గారికి ఫస్ట్ నా అప్లికేషన్ అదే అయితే దురదృష్టం అది ఆయన కూడా నాకు చేయలేకపోయారు. నేను అడిగాను మొన్న కారులో వచ్చినప్పుడు కూడా, అన్నా నేను ఒకటే ఒక కార్యక్రమం అడిగా, నాకు ఆ స్కిల్ డెవలప్మెంట్ నా ప్రాంతానికి ఈ ఏరియా తీసుకొస్తే 3 రాష్ట్రాలకు మధ్యలో ఉంటుంది. అటు కర్ణాటక కానీ తమిళనాడు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ 3 పలమనేరుకు సెంటర్ లో ఉంటుంది. మిగతా రాష్ట్రాలకు పక్కన అటు చెన్నైకి వెళ్ళడానికి కానీ ఇటు కర్ణాటకలో బెంగళూరుకు వెళ్ళడానికి కానీ అక్కడ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ కు ఎక్కడైతే ఎక్కువ ఆ ప్రాంతంలో ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయో దానికి కావాల్సినటువంటి స్కిల్స్ ఇక్కడి నుంచి నేను డెవలప్ చేసుకోకపోతే లోకల్ గా నాకు ఉపయోగపడుతుంది, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాలకు కూడా ఉపయోగపడుతుందని ఆయన చెప్తే, కాదమ్మా అది పెద్ద ఇన్స్టిట్యూషన్ నేను అమరావతిలోనే దాన్ని ప్రపోజ్ చేయాలనుకున్నానంటే దురదృష్టం అది నా చేయి జారిందని అనుకున్నా. అయితే ఎక్కడైనా ఆంధ్ర రాష్ట్రంకే అది వచ్చిందని నేను సంతోషపడేటువంటి పరిస్థితి జరిగిందని చెప్పి సందర్భంగా కూడా మీ అందరి దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తాం. స్కిల్ డెవలప్మెంట్ పైన మనం ఫోకస్ పెట్టగలిగితే, ఎక్కువ స్కిల్స్ మీలో నుంచి డెవలప్ చేసుకోగలిగితే నేరుగా మీ దగ్గరకే ఎవరికైతే మీకు అవకాశాలు ఇవ్వాలనుకుంటారో వాళ్ళు మీ దగ్గరకు వచ్చి మీరు అడిగినటువంటి డిమాండ్ ను వాళ్ళు ఫుల్ఫిల్ చేసి తీసుకోపోయే అవకాశం ఉంటుందనేటువంటి ఆలోచనతోనే దాన్ని తీసుకోవడం జరిగిందని చెప్పి సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. గతంలో రాయలసీమ ప్రాంతంలో చాలా ఇండస్ట్రీస్ వచ్చాయి. మళ్ళీ కూడా ఇప్పుడు టెస్లా కూడా ఈ ప్రాంతానికి వచ్చేటువంటి అవకాశం త్వరలోనే కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఈ ప్రాంతానికి రాబోతా ఉన్నాయి. కాబట్టి దానికి సంబంధించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ పైన కూడా మేనేజ్మెంట్ ను ఫోకస్ చేయమని చెప్పి నేను ఈ సందర్భంగా వాళ్ళని కూడా కోరుకుంటూ, మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఈ రోజు మీరు ఎక్కడున్నా ఇక్కడ చదివారు ఈ ఇన్స్టిట్యూషన్ లో ఈ ప్రాంతం నుంచి పోతున్నారు. మీరు ఎక్కడ ఉండినా ఈ ప్రాంతానికి మీ తల్లిదండ్రులకు మీ ఊర్లకు మీరు ఎంత ఎత్తు ఎదిగినా అక్కడ సొంత ప్రాంతంలో కొంత మీరు దానికి డెవలప్ చేయడానికి మీరు అవకాశం తీసుకురావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, మీ అందరికీ కూడా మంచి ప్లేస్మెంట్స్ వచ్చి బాగా ముందుకు ఎదిగి బైక్ ఎదగాల, మంచి పేరు తీసుకురావాలని చెప్పి మరొకసారి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. ఎందుకంటే ఈ ప్రాంతంలో మనకు కనెక్టివిటీ పెరుగుతా ఉంది. మనకు ఎక్స్ప్రెస్ వే మన ప్రాంతం నుంచి వెళ్ళిపోతా ఉంది. ఇప్పుడు మనకు ఉండేటువంటి కుప్పానికి వెళ్ళేటువంటి రోడ్డు కూడా 4 లైన్ త్వరలోనే డిపిఆర్ కూడా అయిపోయినాయి, అవి కూడా 4 లైన్ కాబోతా ఉంది. మదనపల్లి కుప్పంది కూడా 4 లైన్ కాబోతా ఉంది. ఆల్రెడీ చెన్నై బెంగళూరు పాత రోడ్డు ఒకటి ఉంది. కాబట్టి ఈ కనెక్టివిటీ పెరిగిన దానివల్ల ఈ ప్రాంతంలో మనకు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఫోకస్ మొత్తం ఎక్కువ కూడా దీనిపైన పెట్టండి. ముఖ్యంగా టూరిజానికి సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పాలసీ కూడా తీసుకొస్తున్నారు. ఎందుకంటే మీకు అందరూ కూడా ఆన్లైన్ లో ఇప్పుడు ఇండస్ట్రియల్ పాలసీస్ కానీ
టూరిజం పాలసీస్ కానీ అన్ని కూడా ఓపెన్ గానే పెడతారు కాబట్టి ఆ పాలసీలు కూడా ఒకసారి మీరు స్టడీ చేస్తే మీకు కూడా అర్థం అవుతుంది. దాని ప్రకారం మీరు తీసుకెళ్లొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ రెండింటికి మధ్యలో మనం ఉన్నాం పలమనేరు ప్రాంతంలో. ఇది మంచి ప్లేసు. దీన్ని మీరు పూర్తిగా కూడా వాడుకోగలిగితే అటు బెంగళూరు, హైదరాబాద్ అంటే మొత్తం రింగ్ తీసుకురాబోతా ఉన్నారు. వైజాగ్ నుంచి చెన్నై, చెన్నై బెంగళూరు, బెంగళూరు టు హైదరాబాద్ అంటే 3 కారిడార్లు ఈ ప్రాంతానికి వస్తున్నాయి. కాబట్టి ఆ మధ్యలోనే ఇండస్ట్రియల్ మొత్తం కూడా డెవలప్ చేయడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో అది ఎక్కువ కూడా మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరైనా ఫ్యూచర్ ఇండస్ట్రియలిస్టులు కావాలన్నా, ఎవరైనా ఎంటర్ప్రీనర్స్ కావాలన్నా కూడా ఖచ్చితంగా మీరు ఆ ఉపయోగం దాన్ని వాడుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను.